నిన్నొచ్చేసరికి జేఎన్‌టీయూకి 1-1 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ చేసింది. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ అడుగుతా ఉంది 1-2 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడని చెప్పేసి. అది R23 అయినా, R20 అయినా, R19 అయినా, R16 ఉంటే R16 అయినా. సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే నిన్న పోల్ కండక్ట్ చేశా. 1-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని, ఈజీ ఐ పాస్డ్, అప్వర్డ్ ఐ పాస్డ్, మీడియం ఐ ఫెయిల్డ్ అని చెప్పేసి. మీరు పోల్ చేశారో లేదో నాకు తెలియదు కానీ చాలామంది పోల్ చేశారు, కామెంట్లు కూడా పెట్టడం జరిగింది. సో చాలామంది చెప్పడం కూడా జరిగింది ఇన్స్టాగ్రామ్లో ఏంటి పేపర్ వాల్యుయేషన్ సంబంధించి. దాని గురించి చెప్తాను, దాన్ని బేస్ చేసుకుని ఇది ఎలా ఉంటుందో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ముందుగా ఇక్కడ మీరు పోల్ చూసినట్టయితే 30% మించి పోలేదు ఈజీ పాస్డ్ అని చెప్పేసి. ఫెయిల్డ్ పర్సంటేజ్ మాత్రం 30 దాటింది. సో ఈ పోల్ పర్సంటేజ్తో స్టూడెంట్స్ కామెంట్ పెట్టింది, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన దాన్ని పెట్టి చూసుకుంటే పేపర్ వాల్యుయేషన్ అయితే చాలా టఫ్ జరిగిందని చెప్పి చాలామంది చెప్తున్నా ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే నేను ముందే చెప్పాను, బేసిక్స్ డిపార్ట్మెంటు ఫస్ట్ ఇయర్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది. మ్యాథమెటిక్స్ సబ్జెక్టు ఎమా టఫ్ ఉంటుందని నేను ముందే చెప్పాను. సో ఇప్పుడు 1-2 బీటెక్లో వచ్చేసరికి అదే కాకుండా కోర్ సబ్జెక్టులు కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఈ లాంటివి, ఈసీ లాంటివి వచ్చేసి, సిఎస్సి లాంటివి. సో 1-2 బీటెక్ కూడా ఇదే స్థాయిలో పేపర్ వాల్యుయేషన్ ఉంటుందండి. అట్లా అని చెప్పేసి మీరు ఎట్లా రాసినా పాస్ అవ్వరు అని కాదు, మీరైతే పాస్ అవుతారు మంచిగా రాసి ఉంటే మాత్రం. ఏదో బ్లైండ్గా బుక్లెట్ ఫిల్ చేసి వచ్చి లేకపోతే సైడ్ హెడ్ లింకులు రాసేసి లేకపోతే ఈ వాటి గురించి హైలైట్స్ తెలుసుకొని రాసినంత మాత్రాన అయితే వాళ్ళ రోజున పాస్ చేయట్లేదు. కీ పేపర్లో వాళ్ళకి క్లియర్గా ఇస్తున్నారు. అది కూడా కాకుండా పేపర్ వాల్యుయేషన్కి బాగా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్లు పంపిస్తున్నారు. ఫ్రెషర్స్ చాలా తక్కువ, ఎందుకంటే ఉన్న కాలేజీలో తక్కువ అఫిలియేటెడ్. అయితే ఇప్పుడు 1-2 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది? ఈ పేపర్ వాల్యుయేషన్ అయిపోయినప్పుడు కూడా సెప్టెంబర్ 1st వీక్లో మీకు 1-2 బీటెక్ రిజల్ట్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అంటే ముందు రాదా అని కాదు, రావచ్చు. ఎందుకంటే మార్క్స్ ఎంట్రీ ఇదంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు. కాకపోతే సెప్టెంబర్ 1st వీక్లో 1-2 బీటెక్ రిజల్ట్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఈసారి అంతా మనం అనుకున్నట్టే 1 by 1 వచ్చింది చూడండి. 2-1, ఆ తర్వాత 2-2, 3-1, ఆ తర్వాత 3-2, 1-1. ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది 1-2 బీటెక్. ఓకేనా? రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్డేట్ ఇస్తాను, పోల్ కూడా కండక్ట్ చేస్తాను. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.